ఓం నమ శివాయ. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్కి మీకు స్వాగతం. దీర్ఘాయుష్మాన్ భవ అనగా మనిషి నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలి అని మన వేదాలు ధర్మశాస్త్రాలు మానవుడికి అందించిన అత్యున్నత ఆశీర్వాదం. కానీ ఆధునిక యుగంలో మన ఆహారం, మన అలవాట్లు మార్చుకోవడం వలన మన ఆరోగ్యాన్ని, ఆయుష్ను కోల్పోతున్నాము. అయితే మన పురాణాలు, ఉపనిషత్తులు కేవలం మోక్ష మార్గాన్ని మాత్రమే కాక ఈ భూమిపై ఆరోగ్యకరమైన సంపూర్ణ జీవితాన్ని గడపడానికి కావలసిన శాశ్వతమైన రహస్యాలను మనకి అందించాయి. కేవలం దేవతలకేనా అమరత్వం? మనలాంటి సామాన్య మానవులు కూడా దీర్ఘాయుష్యును, అంతులేని మానసిక శక్తిని, శరీర ఆరోగ్యాన్ని పొందవచ్చా? ఈ వీడియోలో మనం సప్త చిరంజీవులు కథలు, వారి ఆచరణలు మరియు మన ధర్మశాస్త్రాలు అందించిన దీర్ఘాయుష్యు పంచసూత్రాలు తెలుసుకుందాం. మనిషి ఆయుస్సు కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఎలా ఆధారపడి ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిరంజీవి ఈ పదం వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది సప్త చిరంజీవులు. చిరంజీవి అంటే చిరకాలం జీవించేవాడు అని అర్థం. వారు తమ ధర్మం, నిబద్ధత మరియు భగవత్ కృప కారణంగా ఈ కల్పం ముగిసేంత వరకు కూడా జీవించే వరాన్ని అందుకున్నారు. వారిని మనం నిత్యం స్మరించుకోవడం కూడా మనకు శక్తిని, మంచి ఆయుష్ను ఇస్తుందని మన పురాణాలు నొక్కి చెబుతున్నాయి. ఈ శ్లోకం యొక్క పవిత్రమైన శక్తితోనే ఈ రహస్యం మొదలు పెడదాం. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచ విభీషణ కృపాః పరశురామచ్చ సప్తైతే చిరంజీవినః. వీరిలో ప్రతి ఒక్కరూ కూడా దీర్ఘాయుష్యును పొందడానికి ఒక ప్రత్యేకమైన ధర్మ మార్గాన్ని అనుసరించారు. ఉదాహరణకు హనుమంతుల వారు నిస్వార్థమైన సేవ, రామభక్తి, బ్రహ్మచర్యము. అలాగే వేదవ్యాసుల వారు అంతులేని జ్ఞాన సముపార్జన, వేదాలను విభజించి లోకానికి అందించిన మహా జ్ఞానయోగి. పరశురాముడు కఠోరమైన తపస్సు, శివారాధన ద్వారా అద్భుతమైన శక్తిని పొందడం ద్వారా. ఈ చిరంజీవత్వం యొక్క ప్రధాన సూత్రం ఏమిటంటే, వారు తమ జీవితాన్ని, శక్తిని ఒక ఉన్నతమైన ధర్మ మార్గం కోసం అంకితం చేశారు. ఫలితంగా కాలం కూడా వారిని ఏమీ చేయలేకపోయింది. మన జీవితం కూడా ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం, ధర్మం కోసం అంకితమైతే శరీరం మరియు మనస్సు దీర్ఘకాలం పనిచేయడానికి సిద్ధమవుతాయి. ఇప్పుడు దీర్ఘాయుష్యుకు పంచసూత్రాలు తెలుసుకుందాం. మన ధర్మశాస్త్రాలు, ముఖ్యంగా ఉపనిషత్తులు మరియు ఆయుర్వేద గ్రంథాలు ఒక సంపూర్ణ జీవితాన్ని, అంటే దీర్ఘాయుష్యును ఎలా పొందవచ్చో చాలా స్పష్టంగా మనకి తెలియచేశాయి. వాటి ఆధారంగా దీర్ఘాయుష్యును పెంచే 5 ప్రధాన సూత్రాలను తెలుసుకుందాం. మితాహారం గరుడ పురాణం మరియు ఆయుర్వేద గ్రంథాలలో వివరంగా చెప్పబడ్డాయి. షడ్రుచులను సమతుల్యంగా తీసుకోవడం మరియు ఆకలితో 4వ వంతు ఖాళీగా ఉంచడం, అంటే మితంగా తినడం ముఖ్యం. భగవద్గీత కూడా ఆహారంలో సాత్వికతను పాటించాలని కూడా చెబుతుంది. సాత్వికమైన ఆహారం ద్వారా శరీరాన్ని తేలికపరుస్తుంది, జీవక్రియను పెంచుతుంది మరియు జీవశక్తిని కూడా పెంచుతుంది. బ్రహ్మ ముహూర్తం ఆచరణ. పద్మపురాణం ప్రకారం సూర్యోదయానికి ముందు, అంటే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొలడం వల్ల అపారమైన మానసిక శక్తి లభిస్తుంది. ఆ సమయంలో దైవారాధన, ధ్యానం చేయడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది, శరీరము శుద్ధి అవుతుంది. జీవితంలో క్రమశిక్షణ, నిత్య నియమం ఉంటేనే ఆయుష్ పెరుగుతుంది. ప్రాణాయామం, శుద్ధి, యోగాభ్యాసం మరియు నియమబద్ధమైన శ్వాస. ఆయుష్ అంటే మనకు లభించిన శ్వాసల సంఖ్య అని చెబుతారు. ఎంత నెమ్మదిగా, ఎంత లోతుగా శ్వాస తీసుకుంటే అంత ఎక్కువ కాలం జీవించవచ్చు. అంటే ఎంత ప్రశాంతంగా, అనగా ఆవేశపడకుండా లేదా కోపం లేకుండా శ్వాస నెమ్మదిగా తీసుకోవడం అని అర్థం. శివపురాణంలో చెప్పబడిన రుద్రాక్ష ధారణ.
పవిత్ర నదులలో స్నానం, భస్మధారణ వంటివి కేవలం భక్తి పద్ధతులు మాత్రమే కాక శరీరాన్ని, చర్మాన్ని, అంతర్గత అవయవాలను శుభ్రంగా ఉంచుకోవడానికి పాటించే ఆరోగ్య నియమాలు కూడా. శుభ్రత లేని చోట రోగాలు, తద్వారా ఆయుక్షీణం అవుతుంది. క్షమాగుణం. మహాభారతంలోని శాంతి పర్వంలో కోపం, ద్వేషం ఆయుష్ను ఎలా తగ్గిస్తాయో చెప్పబడింది. దీర్ఘాయుష్షు కేవలం శరీరంపైనే కాదు, మనస్సుపై కూడా ఆధారపడి ఉంటుంది. క్షమాగుణం ఇతరులను ప్రేమించే మనస్తత్వం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, తద్వారా దీర్ఘకాలిక ఆరోగ్యానికి దారితీస్తుంది. నిత్య అధ్యయనం. వేదవ్యాసుడిలా నిరంతరం జ్ఞాన సముపార్జన చేయడం. మెదడు చురుకుగా ఉంటేనే జీవితం సంపూర్ణం. మనం భౌతికంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మన మెదడు పనితీరు తగ్గిపోతే జీవితం నిరుపయోగం అవుతుంది. అందుకే భగవద్గీత, పురాణాలను నిత్యం అధ్యయనం చేయడం వల్ల జ్ఞానం పెరిగి ఆయుష్ మీద మమకారం తగ్గుతుంది మరియు జీవితం యొక్క లక్ష్యం ఏమిటో కూడా తెలుస్తుంది. ఇప్పుడు సప్త చిరంజీవులు, వారి యొక్క ఆచరణలు లోతైన విశ్లేషణ. ఇప్పుడు చిరంజీవుల జీవితాలలో మనం స్పష్టంగా చూడగలిగిన 3 ప్రధాన ఆచరణలను విశ్లేషిద్దాం. ఇవి వారు ఆయుష్కు బలమైన పునాది అయ్యాయి. ధర్మనిరతి. విభీషణుడు మరియు బలిచక్రవర్తి. విభీషణుడు తన సొంత అన్న అయిన రావణాసురుడికి వ్యతిరేకంగా ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. బలిచక్రవర్తి తాను సర్వస్వం కోల్పోయినా కూడా వామనుడికి మాట ఇచ్చి దానాన్ని పూర్తి చేశాడు. ఆ ఇద్దరూ దైవానికి మరియు ధర్మానికి కట్టుబడి ఉండడం వలనే దీర్ఘాయుష్ను పొందారు. ధర్మబద్ధమైన జీవితం గడిపేవారిని కాలం కూడా ఆశీర్వదిస్తుంది. నిస్వార్థ సేవ. ఆంజనేయుడు శ్రీరాముని సేవలో తరించిన ఆంజనేయుడికి మరణం లేదు. ఆయనకు అమరత్వం లభించడానికి ప్రధాన కారణం ఆయన నిస్వార్థ సేవ. ఎప్పుడైతే మనం జీవితాన్ని ఇతరుల కోసం, దైవకార్యం కోసం అంకితం చేస్తామో అప్పుడు జీవితంలో సంతృప్తి లభిస్తుంది. సేవలో సంతృప్తి, పవిత్రత వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నిత్య తపస్సు. పరశురాముడు మరియు అశ్వత్థామ వంటి వారు తమ శక్తిని నిరంతరం తపస్సు ద్వారా, మంత్ర సాధన ద్వారా కాపాడుకున్నారు. కఠోరమైన తపస్సు అనేది శారీరక, మానసిక శక్తికి ఆధారం అవుతుంది. నేటి కాలంలో మనం గంటల తరబడి తపస్సు చేయలేకపోవచ్చు, కానీ రోజుకి కనీసం అరగంట ధ్యానం, ఆత్మపరిశీలన చేయడం ద్వారా ఈ తపస్సుకు సమానం అవుతుంది. ఇది మన శరీరంలో బ్రహ్మ తేజస్సును పెంచుతుంది. దీర్ఘాయుష్షు రహస్యం కేవలం ఏదో ఒక ఔషధంలో లేదు, అది మన జీవిత విధానంలో ఉంది. మన సనాతన ధర్మం చెబుతున్నట్లుగా మితాహారం ద్వారా శరీరాన్ని, బ్రహ్మ ముహూర్త ఆచరణ ద్వారా దినచర్యను, క్షమాగుణం ద్వారా మనస్సును, ధర్మనిరతి ద్వారా ఆత్మను శుద్ధి చేసుకున్నప్పుడే దీర్ఘాయుష్షు మనకి లభిస్తుంది. 100 ఏళ్ళు బతకడం కాదు, ఆ 100 ఏళ్ళు ఆరోగ్యంగా, ధర్మబద్ధంగా, ఆనందంగా జీవించడమే మన పురాణాలు మనకు అందించిన అసలైన వారసత్వం. ఈ మార్గాన్ని ఆచరించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, మీరు చిరంజీవుల గురించి లేదా ఈ దీర్ఘాయుష్షు సూత్రాల గురించి ఏమైనా ప్రత్యేకమైన ఆచరణలు పాటిస్తున్నారా? కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ ఆధ్యాత్మిక రహస్యాలు 10 మందికి తెలిసేలా వీడియోను షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. శుభం.